ఇవాళ రేపో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనుకున్న ఆశావాహులకు ఏఐసీసీ షాక్ ఇచ్చింది. విస్తరణకు తాత్కాలికంగా బ్రేక్ నిస్తూ కొంతకాలం ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక మరోవైపు పీసీసీ కొత్త అధ్యక్షుడికి ఎంపిక కసరత్తు చేసినట్టు తెరపడినట్లుగా సమాచారం. పీసీసీ అధ్యక్ష పదవి మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర నాయకత్వంతో జరిగినటువంటి విస్తృత చర్చలతో పార్టీ అధినాయకత్వం తుది నిర్ణయానికి రాలేకపోవడంతో ఈ అంశానికి కొంతకాలం ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. ఇక అధికారంలో ఉన్నందున పార్టీ పగ్గాలు ఎవరికి కట్టబట్టాలి అన్న విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా సమాచారం. ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తకూడదని భావిస్తున్న ఏఐసీసీ సర్కార్తో సమన్వయం, విపక్షాల విమర్శలకు ధీటుగా బదులిచ్చే పీసీసీ కార్యవర్గ కూర్పు కోసం ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాకుండా మరో 11 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇంకా 6గురికి మంత్రివర్గంలో ఛాన్స్ ఉంది. సామాజిక సమీకరణాలు కుదరకపోవడం, పదవుల విషయంలో ఏకాభిప్రాయం రాక కేబినెట్ విస్తరణ ఆగినట్లుగా సమాచారం. ఇక మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ, పీసీసీలు యోచిస్తున్నాయి. ఇక 6 2 మాత్రమే రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి మిగిలిన 4 1 మైనారిటీ, 2 బీసీలకు ఇవ్వాలని, ఇంకొకటి ఎస్టీకి ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది.